హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిత్తూరు సైకిల్ రైడర్. ఆల్ ఇండియా రైడ్లో డే 9. ఫైనల్లీ మనమైతే ఒక మిస్టరీ టెంపుల్కి అయితే వచ్చేసాం. అదేమిటంటే చిదంబరం నటరాజన్ టెంపుల్. ఈ ఆలయం పాండిచ్చేరికి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక హిందూ దేవాలయం. ఇక్కడ శివుడు ప్రతిష్ఠై ఉంటాడు. హిందూ మత సాహిత్య ప్రకారం చిదంబరం అనేది శివుని 5 పవిత్ర ఆలయాల్లో ఒకటి. పంచభూతాలకు ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది. చిదంబరం ఆకాశతత్వానికి, తిరువనైకూల్ జంబుకేశ్వర జలతత్వానికి, కంచి ఏకాంబేశ్వర భూమితత్వానికి, తిరువణమలై అరుణాచలేశ్వర అగ్నితత్వానికి, శ్రీకాళహస్తి స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు. ఈ ఆలయం 40 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. పరమశివుని యొక్క ఆనంద తాండవ భంగిమ యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలో ఒకటిగా అనేకులు గుర్తించారు. చిదంబరం ఆలయం యొక్క బంగారుపై కప్పు కలిగిన గర్భగుడిలో దైవం 3 రూపాల్లో కనపడతాడు. 1 స్వరూపం, 2 అర్ధ స్వరూపం, 3 నిరాకార స్వరూపం. పంచభూతాల స్థలాల్లో ఒకటైన చిదంబరంలో ఆకాశ దేవతని పూజిస్తారు. పంచ అనగా 5, భూత అనగా అర్థం మూలకం, భూమి, నీరు, నిప్పు, గాలి. చిదంబర రహస్యం: చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపమై కనబడతాడు. స్వామి తన సతీమణి శక్తి కలిసి ఆనంద తాండవ అయితే చేస్తారు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వేలాడదీసిన బంగారు బిల్వ పత్రాలు వరుసల స్వామి యొక్క సమీక్షాన్ని సూచించు కనబడతాయి. తెర బయట వైపు నల్లగా ఉండి లోపల వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి రోజువారి క్రతువులలో ఈరోజు ప్రధాన పూజారి తన రూపాన్ని శివహోం భవ అని భావిస్తూ తెరని తొలగించుట అజ్ఞానాన్ని తొలగిస్తారు. చిదంబరం రహస్యం అనగా ఈ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగి ఆయన మనలో లీనం చేసుకొని అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతుడి సమక్షాన్ని చూసి అనుభవించి అందువలన కలిగే ఆనందాన్ని భక్తులందరూ పొందుతారు. ఈ పురాతన పుణ్యక్షేత్రానికి చోళులు గొప్ప భక్తులని సంఘం సాహిత్యం ద్వారా మనకు తెలిసింది. అందువలన ఆలయంలో ఉన్న బంగారు మందిరంపై 100 సంవత్సరాల క్రితం చోళుల విగ్రహాలు అయితే చెక్కారు. ఇది సుమారు 11వ శతాబ్దంకి చెందిన ఆలయం. దక్షిణ గోపురం మీద అయితే నిర్మించింది ఒక పాండ్యరాజు. దీనికి గుర్తుగా గోపురం పైన పాండ్యరాజుల చేపల చిహ్నం చెక్కారు. ఈ గుడి గురించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతటితో ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్.